తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనానికి టోకెన్ల జారీ కొత్త కాదన్నారు. టోకెన్ల జారీలో 6 చనిపోవడం మానవ తప్పిదమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే 6 భక్తులు మృతి చెందారన్నారు. తిరుమల కొండపై వివాదాలు సృష్టించి వైసీపీని అణచడం కోసం టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారికి భక్తులకి సేవ చేయాలని దృక్పథం లేదన్నారు అంబటి రాంబాబు. ఏర్పాటుల్లో ఎవరు ఎంత చురుగ్గా ఉంటున్నారు? ఈ ముగ్గురు తప్ప కడవలందరికీ ఏర్పాట్లు తెలుసు కదా. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి వారి మాట మీరు విన్నారా? వినుకోకుండా టోకెన్లు జారీ విషయంలో 6 ప్రాణాలు కోల్పోవటం అంటే ఇది మానవ తప్పిదమని మనవి చేస్తున్నా. మీ అశ్రద్ధాన్ని మనవి చేస్తున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యం వల్లనే 6 మరణించారు. చాలామంది ఆసుపత్రిలో ఉన్నారు. ఈ దుర్మార్గం కాదా? నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. కొండ మీద వివాదాలు సృష్టించి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసం భగవంతుణ్ణి అడ్డం పెట్టుకోవాలని బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, జేఈఓ గారు ప్రయత్నం చేశారే తప్ప భక్తులకు సేవ చెయ్యాలనేటువంటి దృక్పథం ఎప్పుడూ లేదు.